Hi guys, welcome to క్రికెట్ వెంకటేష్. ఇండియా ఇంగ్లాండ్ 3-మ్యాచ్ ఓడిఐ సిరీస్ గురువారం రోజున ఫస్ట్ మ్యాచ్ నాగ్పూర్లో జరుగుతుంది. 1:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. బట్ 1 o'clockకి టాస్ పడుతుంది. అది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టీంలో ఎవరు ఉంటారు, మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఈ ఫస్ట్ మ్యాచ్లో ఏ 11 అయితే ఉంటుందో బహుశా ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అదే 11 ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు ఉంటారు, కీపింగ్ ఎవరు చేస్తారు, రిషబ్ పంత్ చేస్తాడా, కేఎల్ రాహుల్ చేస్తాడా, ఆ డౌట్ మనకు తీరాలి, ఆ సస్పెన్స్. అలాగే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్స్లో రవీంద్ర జడేజా ఉంటాడా, అక్షర్ పటేల్ ఉంటాడా, అండ్ స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఒక్కడే ఉంటాడా, వరుణ్ చక్రవర్తి కూడా ఉంటాడా, లేకపోతే ఇద్దరు ఉంటారా, ఇద్దరు ఉండే ఛాన్స్ ఉందా? ఎన్ని ప్రశ్నలకి సమాధానం మనకి 1 o'clockకి టాస్ టైంలో తెలుస్తుంది. I think telecast will be on Star Sports like in the T20 series. So 1 o'clock టాస్ మిస్ కాకండి, మ్యాచ్ మిస్ అయినా పర్లేదు, టాస్ మిస్ కాకండి. టాస్ చాలా ఇంపార్టెంట్ అండ్ సిరీస్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఛాంపియన్స్ ట్రోఫీకి మంచి ప్రిపరేషన్ ఈ సిరీస్. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఎగ్జాక్ట్లీ ముందు జరుగుతుంది కాబట్టి మళ్ళీ మన వన్డే టీమ్కి మంచి ప్రెప్ ఇది. అండ్ పర్టికులర్లీ ఫర్ దోస్ టూ సీనియర్ ప్రోస్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ, వాళ్ళ మీద స్పాట్లైట్ ఉంది. వాళ్ళిద్దరి ఫామ్ టెస్టుల్లో చాలా దారుణంగా పడిపోయింది, లో ఆన్ కాన్ఫిడెన్స్. కానీ ఇద్దరికి కూడా ఇది చాలా చాలా బెస్ట్ ఫార్మాట్, అద్భుతమైన ఫార్మాట్. విరాట్ కోహ్లీ రికార్డ్, స్టూపెండస్ రికార్డ్, 295 మ్యాచెస్ ఆడాడు, ఆల్మోస్ట్ 14,000 రన్స్ ఉన్నట్టు అతను, 58 యావరేజ్. ఇంత రిమార్కబుల్ కన్సిస్టెన్సీ కదా. అండ్ రికార్డ్ బ్రేకింగ్ 50 హండ్రెడ్స్, సచిన్ కంటే కూడా ఎక్కువగా హండ్రెడ్స్ ఉన్నాయి అతనికి ఈ ఫార్మాట్లో, 50 హండ్రెడ్స్ ఉన్నాయి. రోహిత్ శర్మ రికార్డు కూడా బ్రహ్మాండంగా ఉంది. రోహిత్ శర్మ రికార్డు కూడా, అతను కూడా 260 పైగా మ్యాచెస్ ఆడాడు. విరాట్ కోహ్లీ 290 ఆడితే అతను 260 ఆడాడు. అండ్ అతను 31 హండ్రెడ్స్ ఉన్నాయి, 49 యావరేజ్ ఉంది. అండ్ హీఈస్ ద ఓన్లీ బ్యాటర్ ఇన్ ద వరల్డ్ టు స్కోర్ 3 డబుల్ హండ్రెడ్స్ ఇన్ దిస్ ఫార్మాట్. ఎవ్వరికి లేని ఒక అద్భుతమైన రికార్డు అతనికి ఉంది. ఇద్దరికి బ్రహ్మాండమైన రికార్డు ఉంది. అండ్ దే హ్యాడ్ ఏ వెరీ వెరీ గుడ్ వరల్డ్ కప్లో. వరల్డ్ కప్ జరిగి ఏడాది దాటింది, అయినా కూడా వన్డే వరల్డ్ కప్లో ఇద్దరు కూడా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశారు. అండ్ రోహిత్ శర్మ ఇన్ పర్టికులర్ వన్డే వరల్డ్ కప్ తర్వాత అతను ఆడింది ఒకే ఒక సిరీస్ శ్రీలంకలో. ఆ శ్రీలంకలో ఆడిన సిరీస్లో అతను ఆడిన 3 ఇన్నింగ్స్లో కూడా 2 50లు, ఒక 30-40 చేశాడు. ఆ సిరీస్ అందరు ఫెయిలియర్, లో స్కోరింగ్గా ఉంది. కానీ రోహిత్ శర్మ స్టార్టింగ్లో మాత్రం అదరగొట్టేశాడు. ఇంకోటి కూడా చెప్తాను, అతను ఆడిన చివరి 7 ODIsలో, అంటే వరల్డ్ కప్లో కలిపి 2023 వరల్డ్ కప్తో కలిపి చివరి 7 ODIsలో అతని మినిమం స్కోరేజ్ వాజ్ 40. సో వరల్డ్ కప్తో కలిపి మనం చూసుకుంటే అతనికి 14-15 మ్యాచ్లు, 14 మ్యాచ్లు ఆడితే దాంట్లో ఒక 100 or 50లు ఉన్నాయి, యావరేజ్ 55 ఉంది, స్ట్రైక్ రేట్ 130 ఉంది. కెన్ యూ బిలీవ్ దిస్? చాలా క్విక్గా రన్స్ చేసాడు వరల్డ్ కప్లో కానీ, వరల్డ్ కప్ తర్వాత శ్రీలంకలో కానీ. లో స్కోరింగ్ ఉంది శ్రీలంకలో, అక్కడ కూడా కౌంటర్ అటాక్ చేస్తాడు. చాలా చాలా T20 ఫార్మ్లో ఆడినట్టుగా రోహిత్ శర్మ ఆడుతున్నాడు. సో అతను టెస్ట్ ఫామ్ పక్కన పెట్టేసి ఈ ఫార్మాట్లో అతను మళ్ళీ అదే రకంగా ఆడగలడా అనేది చూడాలి. ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా అంతే కదా. విరాట్ కోహ్లీకి వన్డే క్రికెట్ ఎంత బాగా సూట్ అవుతుంది అతని గేమ్కి, బికాస్ అతను పవర్ హిట్టింగ్ చేయడు, క్రికెటింగ్ షాట్స్ ఆడుతూ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్, స్ట్రైక్ రొటేషన్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ప్లేయర్ అతను. అందుకనే వన్డే ఫార్మాట్ అతనికి ఇట్ సూట్స్ హిమ్ లైక్ ఏ టీ, అద్భుతంగా సూట్ అవుతుంది. వరల్డ్ కప్లో హీ వాజ్ ది టాప్ స్కోరర్. శ్రీలంకలో స్పిన్ ఆడడంలో ఇబ్బంది పడిన మాట నిజమే, కానీ అక్కడ 2 20s, ఒక 14, మరీ దారుణంగా ఏదో డకౌట్లు కావడం అట్లేం లేదు. సో ఈ ఫార్మాట్లో విరాట్ కోహ్లీ కాస్త ఎక్స్ట్రా టైం ఉంటుంది, కొంచెం సెటిల్ అయ్యి, విరాట్ కోహ్లీ స్టైల్ కాబట్టి కొంచెం ముందు సెటిల్ అయ్యి తర్వాత ఈ గేర్ చేంజ్ చేస్తారు. సో ఇద్దరికి వాళ్ళిద్దరు మళ్ళీ ఫామ్ అందుకోవడానికి, వాళ్ళిద్దరు దే ఆర్ గోయింగ్ త్రూ ఏ లో ఫేజ్. మన ఫ్యాన్స్ కూడా వాళ్ళ మీద అంత కైండ్గా లేరు. రిటైర్ అయిపోతే బాగుంటుంది, వాళ్ళు వెళ్ళిపోతే బాగుంటుంది అని. అంటే నిన్నగాక మొన్న వాళ్ళని మెచ్చుకున్న వాళ్ళు ఇప్పుడు అందరూ వాళ్ళని విమర్శిస్తారు. కానీ ఈ ఫార్మాట్లో మళ్ళీ వాళ్ళు పుంజుకునే అవకాశం ఉంది. ఈ ఫార్మాట్ ఆధారంగా మళ్ళీ వాళ్ళు ఫామ్లోకి వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ మనకు వస్తున్న న్యూస్ ఏంటంటే రోహిత్ శర్మకి సెలెక్టర్స్ కానీ, BCCI పెద్దలు కానీ ఒక అడిగారు, నీ ఫ్యూచర్ ప్లాన్స్ మీకు స్పెసిఫై చెయ్యి, ఏం చేయబోతున్నావు,
ఎందుకంటే నెక్స్ట్ వరల్డ్ కప్ అప్పుడు రోహిత్ శర్మ ఉండదు, వీళ్ళు 40 years వస్తుంది 2027 నాటి. సో వేరే క్యాప్టెన్ వెతుక్కోవాలి ఈ 2 ఫార్మాట్స్. అలాగే టెస్ట్ మ్యాచ్ల సంగతి ఏంటి? ఇంగ్లాండ్తో జరగబోయే సిరీస్ కూడా రోహిత్ ఉండకపోవచ్చునేమో అన్న ఒక ఇండికేషన్ కూడా ఇచ్చి నీ ఫ్యూచర్ ప్లాన్స్ మాకు చెప్పు, దాన్ని బట్టి అంటే రిటైర్మెంట్ ఇవ్వదలుచుకున్నావా లేదా అని చెప్పి అడిగినట్టుగా ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి చాలా పత్రికల్లో ఒక వార్త వచ్చింది. రోహిత్ శర్మ ఫ్యూచర్ ప్లాన్స్ నీవు చెప్పాలి అని చెప్పి సెలెక్టర్స్ అదనక చిన్న నోటీస్ ఇచ్చినట్టుగా, నోటీస్ అంటే ఒక ఇండికేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో రోహిత్ శర్మ హ్యాస్ టు డిసైడ్ అబౌట్ ఈ ఫ్యూచర్. సో ఇక్కడ కనుక బాగా పర్ఫామ్ చేస్తే అతను ఆ కాన్ఫిడెన్స్ మళ్ళీ రీగెయిన్ చేస్తే ఇంగ్లాండ్ టూర్లో ఆడొచ్చు, మళ్ళీ అతను తన కెరియర్ని రివైవ్ చేసుకోవచ్చు. సో ఇద్దరికి చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. విరాట్ కోహ్లీ కూడా అంతే. విరాట్ కోహ్లీ కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నాడు, అయినా కూడా మళ్ళీ వీళ్ళిద్దరూ ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే గమ్మత్తు కదా, సచ్ ఇద్దరు గ్రేట్ ప్లేయర్స్, వాళ్ళు ఇప్పటికీ తమ సత్తా ప్రూవ్ చేసుకోవాల్సిన ఒక పరిస్థితి వచ్చింది. సో దట్ ఈస్ లైఫ్లో ఎప్పుడు కూడా యూ కెన్ నెవర్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. సో ఫామ్లో లేకపోతే ఎవరు వాళ్ళని సపోర్ట్ చేయరు, ఫామ్లో ఉంటేనే మనం వాళ్ళని సపోర్ట్ చేస్తాం. ఇద్దరికి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సిరీస్. జో రూట్ కూడా ఉన్నాడు. సో మళ్ళీ అందరూ సీనియర్ ప్రోస్ అందరూ వస్తున్నారు ఇంగ్లాండ్ టీంలో. జో రూట్ ఉన్నాడు. ఇంగ్లాండ్ టీం ఆల్రెడీ తమ 11 అనౌన్స్ చేసేసారు. వాళ్ళకి ఒకే ఒక స్పిన్నర్ ఆడిస్తున్నారు. ఇక్కడ నాగ్పూర్లో యూజువల్గా స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది, కానీ దే ఆర్ ప్లేయింగ్ జస్ట్ 1 స్పెషలిస్ట్ స్పిన్నర్ ఇన్ ఆదిల్ రషీద్. బట్ లియామ్ లివింగ్స్టన్, జాకబ్ బెథెల్, జో రూట్ లాంటి వాళ్ళతో ఆ 5th బౌలింగ్ స్లాట్ని వాళ్ళు ఫిల్ చేస్తారు. అండ్ దే బ్యాట్ డీప్. బ్రైడన్ కార్స్ కమింగ్ ఇన్ అట్ నెంబర్ 8. సో జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు, బ్రైడన్ కార్స్ ఉన్నాడు వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ దీంట్లో. అండ్ కోర్స్ ఆదిల్ రషీద్ కూడా ఉన్నాడు. మార్క్వుడ్కి రెస్ట్ ఇచ్చారు బికాస్ ఐ థింక్ అతన్ని ఈ సిరీస్లో మరొక మ్యాచ్లో ఆడిస్తారు. ఈ మ్యాచ్లో మాత్రం ఆ మ్యాచ్లో జోఫ్రాకి రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఇంగ్లాండ్ టీం మొన్న ఆడిన టీమే ఉంది, ఎక్సెప్ట్ జో రూట్ ఒకటి యాడ్ అయ్యాడు. హ్యారీ బ్రూక్ కూడా ఉన్నాడు. హ్యారీ బ్రూక్ ఎలా ఆడతాడు మన స్పిన్నర్స్ అనేది మళ్ళీ ఒకసారి మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇండియన్ టీమ్ 11 గురించి చెప్పలేం కదా, ఎవరు ఆడతారో తెలియదు. నాకైతే ఏం అర్థం కావట్లేదు. నేను అనుకున్నది ఏంటంటే రోహిత్, శుభ్మన్ గిల్, నెంబర్ 3 విరాట్ కోహ్లీ, 4లో అయ్యర్, 5లో రాహుల్, 6లో పంత్ కూడా ఆడే అవకాశం, బట్ రాహుల్ అనుకుందాం. 6లో హార్దిక్ పాండ్యా, 7లో జడేజా / అక్షర్ పటేల్, ఎవరు ఆడతారో తెలీదు. 8లో వాషింగ్టన్ సుందర్ అయినా ఆడొచ్చు, లేకపోతే వరుణ్ చక్రవర్తిని ఆడొచ్చు. 9లో కుల్దీప్ యాదవ్ ఖచ్చితంగా ఆడతాడు, ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత ఆడుతున్నాడు. ఒకే ఒక రంజీ మ్యాచ్ ఆడాడు రీసెంట్గా జనవరిలో. బట్ అతను న్యూజిలాండ్ సిరీస్ తర్వాత ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడినట్టు న్యూజిలాండ్తో, తర్వాత చాలా గ్యాప్, స్పోర్ట్స్ అన్ని అది ఆపరేషన్ చేయించుకున్నాడు. సో అతను ఖచ్చితంగా ఆడతాడు. వరుణ్ చక్రవర్తి ఆడతాడా, వాషింగ్టన్ ఆడతాడా అని చూడాలి. ఫాస్ట్ బౌలింగ్లో అఫ్కోర్స్ షమి అండ్ హర్షదీప్. షమి నిన్న ఈరోజు నెట్స్లో 1.5 hour బౌలింగ్ చేశాడు, మంచి ఫుల్ స్పీడ్తో బౌలింగ్ చేశాడు అంటున్నారు. దట్ ఇస్ గుడ్ సైన్ ఫర్ ఇండియా. సో ఇది ఇండియా 11 అలా ఉండే అవకాశం ఉంది మనకి. ఇంకా నేను చెప్పినట్టుగా 1 o'clock కానీ మనకి సస్పెన్స్ తీరదు. పిచ్ ఎలా ఉంటుంది నాగ్పూర్లో? డ్యూ ఫ్యాక్టర్ ఉండే ఛాన్స్ ఉంది, ఎండగా వేడిగా కూడా ఉంటుంది. స్పిన్నర్స్కి ఎక్కువ హెల్ప్ ఉంటుంది అక్కడ ఇప్పుడు. స్పిన్నర్స్ మరి ఇంగ్లాండ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్ట్రెంత్ నమ్ముకున్నారు. లైక్ ఇన్ T20 సిరీస్ వాళ్ళు ఆ పేస్ మీదే వాళ్ళు ధ్యాస పెడుతుంటే, మనమేమో స్పిన్ బౌలర్స్ మనకి మన 3 స్పిన్నర్స్, హార్దిక్ పాండ్యా ప్లస్ 2 స్పెషలిస్ట్ సీమర్స్తో మనం వెళ్తాం. సో స్పిన్కి అనుకూలించే అవకాశం ఉంది. టాస్ గెలిస్తే ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారు మోస్ట్లీ ఎవరైనా సరే. పోను స్పిన్కి అనుకూలిస్తుంది కాబట్టి పిచ్, ఐ థింక్ టాస్ గెలిచిన వాళ్ళు ముందుగా ఫీల్డింగ్ తీసుకునే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సో స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది కాబట్టి ఇండియాకి అడ్వాంటేజ్ ఉండే అవకాశం కూడా మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది. సో మ్యాచ్ ఎవరు గెలుస్తారు ఏంటంటే ఈ సీనియర్స్ ఇద్దరు అలా ఆడతారు. శుభ్మన్ గిల్ కూడా ఆఫ్ లేట్ గొప్ప ఫామ్లో లేడు. మరి అతన్నే ఫ్యూచర్ క్యాప్టెన్గా కూడా వన్ డే స్కీమ్ ఆఫ్ థింగ్స్లో అనుకుంటున్నారు కాబట్టి అతను కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్గా మనం చెప్పుకోవాలి. అలాగే రాహుల్ ఆడితే రాహుల్, రిషబ్ పంత్ ఆడితే రిషబ్ పంత్, వాళ్ళు కూడా ఎవరు మరి ఈ ఫార్మాట్లో కీపింగ్ ఫ్యూచర్లో చేస్తారు, ఛాంపియన్స్ ట్రోఫీలో ఎవరు చేస్తారు అనేది కూడా వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆఫ్ లేట్ అతను ఇండియన్ టీంకి అక్రాస్ ఫార్మాట్స్ అన్నింటిలో దూరం అయిపోతున్నాడు. సో ఈ ఫార్మాట్ అతను కూడా చాలా స్ట్రాంగ్ ఫార్మాట్. హీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ వరల్డ్ కప్ ఆల్సో. సో శ్రేయస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా మన బ్యాటింగ్ లైనప్, ముఖ్యంగా టాప్ త్రీ ఎలాంటి ఫామ్లో ఉంటారు అనేది మనకి చాలా చాలా క్రూషియల్.
సో దాని మీదే ఈ మ్యాచ్ ఫోకస్ అంతా ఉంటుంది. ఫోకస్ ఇస్ స్క్వేర్లీ ఆన్ రోబ్కో కదా.